హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సార్, రేవంత్ రెడ్డి గారు 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని చెప్పేసి కేటీఆర్ గారు ఆరోపించడం చూస్తున్నాం. మరి దీంట్లో నిజమెంత ఉంది? మరి మరోవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చిప్పకూడు తింటారని చెప్పేసి అటువైపు ఆయన చెప్పడం చూస్తున్నాం. సో ఈ రెండు వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్స్? యాక్చువల్గా కాంగ్రెస్కి హైకమాండ్కి ఇప్పుడు మనీ ఎద్దడు ఎక్కువైపోయింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఏదో విధంగా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం కేసుని బయట తీసుకొచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ చేశారు లీగల్గా. ఓకే, సో అది అవడం వల్ల వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ కూడా రావు. ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి, ఉన్న డబ్బులంతా ఇటలీ వెళ్ళిపోయింది. వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, అసలు రిచెస్ట్ పార్టీ ఒకప్పుడు. ఇప్పుడు డబ్బులు లేనప్పుడల్లా డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసింది నార్త్లో. ఎవరెవరు నార్త్లో ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా అక్కడ అంత పెద్ద సీన్ ఉండదు. ఇది రిచ్ స్టేట్ల కింద లెక్క. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు. కాబట్టి తమిళనాడు నుంచి రాదు, వస్తే ఆంధ్ర నుంచి రావాలి. ఇది కూడా అలవాటు చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పుడప్పుడు అంచెలంచెలుగా 250 crores అలా పంపించేవారు అనమాట. వాళ్ళ మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూశారు. ఈయన అండర్స్టాండింగ్ ఏంటంటే, నువ్వు వచ్చి మా హైకమాండ్ ఏంటంటే కాంగ్రెస్లో వాళ్ళు చెప్పినట్టు చేయాలి, నేను అలా చెయ్యను అని అనకుండా మీరు నా దాంట్లో కల్పించుకోకుండా నేను బాగా చేస్తాను, మీరు వచ్చినప్పుడల్లా నేను గౌరవిస్తాను, మీరు వచ్చినప్పుడల్లా సభల్లో నా గురించి బాగా మాట్లాడండి, అంతే అండర్స్టాండింగ్. దాంతో నీకు నేను అప్పుడప్పుడు ఒక 500 కోట్లు ఇస్తూ ఉంటాను అని చాలా కంఫర్టబుల్గా చెప్పగలిగినప్పుడు ధైర్యవంతుడు, ధైర్యశాలి, బెస్ట్ సీఎం కదా లెక్క కాంగ్రెస్లోనే. సో అది ఆ అలవాటు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎలా పెట్టారంటే, ఇక్కడ ఒక రీజన్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇటలీలో డబ్బులు తెస్తారో తేరో తెలియదు, కానీ ఇప్పుడు మటుకు డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి. ఒకటి అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. ఓకే, ఎలక్టోరల్ బాండ్స్ రావడానికి కూడా ఇబ్బంది. దాని గురించి ఈయన అడిగుంటాడు. ఇది వీళ్ళు జనరల్గా ట్రాన్స్పరెంటే కదా, ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు తెలిసిపోతుంది. రియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అక్కడ. ప్రజలు కూడా, ఆ ఉద్యోగస్తులు కూడా చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు ఈ మధ్యన. సో రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్నా కూడా వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా ఏమేమి చేశారో దాన్ని బయట పెడుతూ, నువ్వు నీ అబ్బా చెప్పకూడదు అంటారు, ఆ కేసులో డెఫినెట్గా లోపలికి వెళ్ళిపోతారని మనతో పాటు సోషల్ మీడియాలతో పాటు ఆయన సోషల్ మీడియాలతో పాటు కూడా చాలా పెద్ద అల్లరి చేశాడు. సో ఒరిజినల్గా ఇప్పుడు తెలంగాణ అనిపించుకునే 2-3 శ్రావ్య, ఇంకొక 2-3 అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది. వీళ్ళంతా కూడా చాలా గట్టిగా మాట్లాడి వాళ్ళకంటే ఎక్కువ రిటార్డ్ అయ్యారు, నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి. సో అవన్నీ బయటకు వస్తున్నాయి. ఒక పక్కన అతను కూడా లూజ్గా మాట్లాడేశాడు కేటీఆర్. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేశారు అని అన్నారు. చేస్తే 2-3 చేశారంటే అయిపోయింది అన్నాడు. సో అక్కడ దొరికిపోయాడు. అలా కాకపోయినా కూడా గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా ఇరికిస్తాడు, ఇవన్నీ బయట పడతాయి. ఆ ప్రభాకర్ అన్నవాడు వాడిని క్వశ్చన్ చేస్తున్నారు, అమెరికాలో ఉన్నవాడిని వాళ్ళు రప్పిస్తున్నట్టున్నారు ఇప్పుడు ఇంటర్పోల్ ద్వారా. ఇక్కడ కూడా చాలామంది పోలీసులు పట్టుకుని రిమాండ్లో పెట్టి మొత్తానికి అడుగుతున్నారు. టాస్క్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా లోపల పెట్టి గట్టిగా అడుగుతున్నారు అనమాట. చెప్పేస్తారు వాళ్ళు. చెప్తానికి ఉద్యోగం పోతుంది, ప్లస్ ఏమో వాళ్ళకు ఉన్న ఆస్తులు ఒక్కొక్కటికి 300 కోట్లు 500 కోట్లు తేలిపోయింది. ఓకే, వాళ్ళు కూడా వదలరు. వాళ్ళు వదిలేస్తే మరి పొలిటీషియన్ పట్టుకోలేరు మళ్ళీ. సో వాళ్ళని పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. సో ఆ ప్రాసెస్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇతను పైకెక్కి కేటీఆర్ ఎప్పుడు చూసినా మేము టెలిఫోన్ ట్యాప్ చేసామన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, నువ్వు అనుకున్న 5 వాగ్దానాలు ఎక్కడ చేసావు, నువ్వు ఏమైనా ఇచ్చావా, లేడీస్కి ఇచ్చావా, విమెన్కి ఏదో ఇచ్చావని అన్నాడు. అవన్నీ ఎవరైనా వాళ్ళు చెప్తావు. నువ్వు ఆల్రెడీ ఈ 150 days పాలనలో బ్రహ్మాండంగా చేశారు. ఏదో చెప్పాలి, ఉడికిపోతా అంటారన్నమాట. మరి తెలంగాణలో అంటారు కానీ ఆ ఏడుపు వచ్చి దాంట్లో మాటలు చాలా చెత్త మాట్లాడుతున్నాడు కేటీఆర్. 1-2 ట్యాప్ చేయడం, నువ్వు ఎవడో అసలు ట్యాప్ చేయడానికి? టాస్క్ ఫోర్స్ చేసిందంటే దానికి అథారిటేటివ్గా పర్మిషన్ తోటి ట్రాన్స్పరెంట్గా చేయాలి. నువ్వు చేసి అన్నీ పనికిమాలిన పనులు అన్నీ చేసి రేవంత్ రెడ్డికి అది అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి మామూలుగానే ఇక్కడ వరకు ఉంది, వీళ్ళు ఎప్పుడు లోపల పడేద్దామని చెప్పేసి టైం వెయిట్ చేస్తాడు. ఈలోగా నీ తరపు నుంచి నువ్వు ఎక్కడ దొరుకుతావని చూసాడు. 2500 దొరికాడు. 2500 పంపాడు, 500 పంపాడు, 2500 పంపిస్తాను, 500 పంపిస్తాను అన్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కూడా నిప్పు లేకుండా పొగరాదు. ఆ అలవాటు వాళ్ళకు ఉంది. హైదరాబాద్ నుంచి డబ్బులు పట్టుకెళ్ళటం అనేది ఉంది, కానీ వాళ్ళకి అక్కడ అవసరం. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఇవ్వగలిగిన సీఎంఏ గొప్పోడి కింద లెక్క.
సో అతనికి మంచి మార్క్స్ ఉన్నాయి, తెలుగుదేశం వాడైనా కూడా మళ్ళా కాంగ్రెస్ని పట్టుకొచ్చిన ఘనత అతనికి వచ్చింది కాబట్టి అతనే సీఎం అవ్వాలని రాహుల్ గాంధీ అని చేశారు. ఈజ్ వన్ ఆఫ్ ద పాపులర్ పర్సన్ సీఎం ఇండియాలో. సో అటువంటిప్పుడు ఇతను డబ్బులు సహాయం చేస్తాడు, పెద్ద వార్త ఏం కాదు అది. ఇక్కడికి అలవాటు పడ్డారు వాళ్ళు. మిగతా మిగతా ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళకి అంత సీన్ లేదు. సీన్ ఉన్నదల్లా ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణ ఒకప్పుడు కలిసి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలవాటు చేసిన అలవాటే ఈ డబ్బులు పట్టుకెళ్ళడం. కానీ ఇప్పుడు రీజన్ ఉంది, ఇప్పుడు ఒక కారణం ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. బీజేపీ ఏదో విధంగా ఎరకాటలో పెట్టేసి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఫ్రీ చేసేసారు. దాని ప్రకారంగా వాళ్ళ డబ్బులు రావు బయటికి, అండ్ ఆల్సో ఎలక్టోరల్ బాండ్స్ కూడా ఎలిజిబిలిటీ పోతుంది అనమాట. ఇది యాక్చువల్గా జరుగుతుంది. ఇది టిట్ ఫర్ టాట్ కింద ఇతని మీద ఈ విధంగా నరుక్కొస్తే బాగుంటుందని చెప్పేసి కేసు వేసాడు అతను. కేటీఆర్ హెస్ ఫైల్డ్ అన్ అఫీషియల్ కేసు. స్టేట్ అమౌంట్ని మిస్యూజ్ చేసి ఈ హాజ్ సెంట్ అనాథరైజ్డ్గా బ్రైబ్ చేశాడు, హైకమాండ్కి అన్నట్టుగా పెట్టాడు. అతను ఆల్రెడీ పెడతాడు ఇతని మీద టెలిఫోన్ ట్యాపింగ్ అని, టాస్క్ ఫోర్స్ని అరెస్ట్ చేసి మొత్తానికి చాలా పెద్ద గొడవ అవుతుంది అది. ఆ గొడవల్లో ఇద్దరు పెట్టుకున్నారు అనమాట. అది ఆ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ లో మరి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి గారు? అదే ప్లాన్ లో ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. మరి అదే కేసులో ఇరికిస్తారా? ఇరికిస్తారు, ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ అఫైర్ అయినా కూడా రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా బీజేపీ వాళ్ళతో కూడా టచ్లో ఉంటాడు. ఓకే, ఎందుకంటే అతని యొక్క మనుగడ కాపాడుకోవాలి, అతని ప్లేస్ సెక్యూర్ కావాలంటేనే డబ్బులు పంపిస్తున్నాడు యాజ్ సీఎంగానే చేసి అన్నీ చేస్తున్నాడు. అండ్ ఆల్సో బీజేపీతో కూడా కొంత ఎందుకు సఖ్యతగా ఉంటాడంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి, మీకు ముందు తెలుస్తుంది. ఇది పొలిటికల్ అనాలిసిస్లో ఒక ప్రెడిక్షన్ అనమాట. అదే లేకపోతే వాళ్ళు కూడా మళ్ళా కేసీఆర్తో కలిసిపోయి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడగొట్టచ్చు. అదేంటప్పుడు సో ఆ ప్రమాదం గురించి అతను కూడా డబుల్ గేమ్గా కొంత ఆడతాడు. అతని స్కిన్ కూడా అతను కాపాడుకోవాలి. యూ హ్యావ్ టు సేవ్ యువర్ స్కిన్ అంటారు, ఆ విధంగా అతను కాపాడుకుంటున్నాడు. అంచేత వాళ్ళ ద్వారా కూడా సెంట్రల్లో కూడా సపోర్ట్ తోటి డెఫినెట్గా కేసీఆర్ వాళ్ళని పెడితే మనకు మైలేజ్ వస్తుంది, వీళ్ళకి కూడా వాయిస్ పోతుంది ఎవరికని చెప్పేసి బీజేపీ కూడా చూస్తుంది కాబట్టి డెఫినెట్గా పెడతారు. చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అది పెద్ద కేసు ఒకటి. అండ్ ఆల్సో అలా పెట్టడం వలన వీళ్ళకి మైలేజ్ రావాలి, లేకపోతే వాళ్ళు పెట్టడం వల్ల వాళ్ళకి వచ్చేసింది అనుకో ఎంపీ సీట్లు వాళ్ళు గెలిచిపోతారు. ఆ సమయం చూస్తారు. ఇప్పుడు రేపే చేయించుకోవాలంటేనే అన్ని కేసులు ఉన్నాయి. సో ఎందుకు చేయాలంటే వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తారు. అర్థమైందా? వాళ్ళు అక్కడక్కడి నుంచి వాళ్ళ బీజేపీ వాళ్ళు కూడా వాగుతున్నారు, గవర్నమెంట్ ఇలా చేస్తాం అలా చేస్తామని. అది ఎందుకు భయపెట్టాక అనమాట. వాళ్ళు ఏం చేయలేరు, నిన్నగాక మొన్న ఎలక్ట్ అయిన గవర్నమెంట్ వెంటనే ఏం చేయలేరు. అలాగే మహారాష్ట్రలో చేయగలిగేదంటే అక్కడ ఈక్వేషన్స్ వేరే. వీళ్ళతో సంబంధం పెట్టుకున్న ఉదయ్ థాక్రే అతను సడన్గా ప్లేట్ మార్చాడు శరద్ పవార్ వాళ్ళతో కలిసి. దాంతో వాళ్ళు కోపం వచ్చి వాళ్ళలోంచి ఒకటి బయట దిగొచ్చి నువ్వేమైతే తప్పు చేసావు అదే తప్పు మేము చేస్తామని వాళ్ళు చేసి వాళ్ళ తరపున మనిషిని వాళ్ళకి అపోజ్ చేసి వాళ్ళు అతన్ని చీఫ్ మినిస్టర్ చేశారు. అతను ఆటో యూనియన్కి సంబంధించిన ఆర్డినరీ ఫెలో అతను. ఓకే, షిండే. అర్థమైందా? సో ఆ ప్రొసీజర్ ఇక్కడ వస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తారని ఇండైరెక్ట్గా కేటీఆర్ వార్న్ చేస్తున్నాడు వాళ్ళకి. ఆ విధంగా ఈయన కలిపేసుకోండి మీకు అర్థమైనప్పుడు. సో బీజేపీ వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకి ఏం దెబ్బతి వస్తుందనే చూస్తారు తప్పితే అక్కడ రేవంత్ రెడ్డి నువ్వు అనేమో చూడరాళ్ళు. వాళ్ళు దాటిపోయి మొత్తానికి ఇండియా అంతా వాళ్ళ చేతిలో ఉండాలి అనే లెవెల్కి వచ్చేసారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఇతను అరెస్ట్ చేస్తే వీళ్ళకి మంచి జరుగుద్దా చెడ్డ జరుగుద్దా అనే ఈక్వేషన్లో చేస్తారు, లేకపోతే వెంటనే చేయొచ్చు. ఇంతమంది ఆడుతున్నాం, దానికి వాళ్ళు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రూఫ్స్లో డెఫినెట్గా దొరికిపోయినట్టు లెక్క. కేటీఆర్ ఫ్రెండ్స్ లోపల పెట్టి ఎర్రగొట్టేశారు చెప్పేస్తారు. ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? కేసీఆర్ చుట్టూరు ఉంటారు 40-50 మంది. 40-50 మంది ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది ఆల్రెడీ ఆ జంపుని పట్టుకోవడం కోసమే పోలీసు ఉన్నారు. వాళ్ళు పట్టుకోకపోతే ఇంకెందుకు మరి పోలీసింగ్? సో వాళ్ళు పట్టుకుని లోపల పెట్టి మక్కలు కూడా వచ్చి చెప్పేస్తారు. సో అంటే ఇల్లీగల్గా ఏ ప్రైవేట్ లైఫ్లు చేశారా, సినిమా వాళ్ళని ఎవరెవరు చేశారు, సెలబ్రిటీస్ ఎవరెవరు చేశారు, వాళ్ళు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేశారు అనేది కూడా వచ్చేస్తుంది. దానికి అది ఆన్సర్. ఓకే సార్, మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సమంత గారు ఫోన్ ట్యాప్ చేశారు, ఆమె విడాకులకు కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అని చెప్పేసి ఎన్నో వార్తలు రావడం చూస్తాం. దీనికి కారణం కూడా కేటీఆర్ గారు అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది.
సో మరి ఇప్పుడు ఇంత ప్రచారం జరుగుతుంది ఈ ఇష్యూ పైన కాబట్టి కేటీఆర్ గారు మరి స్పందించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్గా ఈ కేసు అంతా కూడా కేటీఆర్ చుట్టూ తిరుగుతుంటే అతను పవర్ని మిస్యూజ్ చేస్తున్నాడు. ఓకే. ఈ విషయం కానివ్వండి, ఇంకో విషయం కానివ్వండి, డబ్బులు స్పెండ్లు చేసుకోవడం కానించి మొత్తం మనీ లాండరింగ్ అంటారు కదా, వాళ్ళ చెల్లె తను లాండరింగ్ కాదు, మనీ లాండరింగ్ చేసిన కేసులో కూడా హీ హాజ్ డన్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు. అంచేత అది వాళ్ళ ఫాదర్ అతనికి ఇచ్చేట రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆడుకున్నారు. ఓకే, ఆ సంతోష్ రెడ్డి అన్నవాడిని కూడా ఒకటి పెట్టుకుని సొంత వాళ్ళని కూడా దగ్గర రానివ్వకుండా, ఇవన్నీ అందరికీ తెలిసిన ఫ్యాక్ట్స్, నోన్ ఫ్యాక్ట్స్, ఓపెన్ సీక్రెట్స్. ఓకే, కానీ ఎలాగెలా దొబ్బాడు, ఎక్కడెక్కడ దొబ్బాడు అనేది చాలా లేట్గా తెలుసుకుంటారు. ఇప్పుడు ఫామ్ హౌస్ 200 ఎకరాలు 300 ఎకరాలు అనేవారు మనం అనుకున్నాం. అది కాదు, ఏకంగా 450-500 ఎకరాలు అతని మీదుగానే ఒక డ్యామ్ను కూడా పట్టుకెళ్ళాడు అతను వాటర్ చూసుకోవడం కోసం అని టాప్ యాంగిల్ షాట్లు వేసి కూడా చూపిస్తారు. సో అక్కడ చాలా ఎక్స్చేంజ్ జరిగేదట, క్యాష్ ఏమన్నా ఉంటే హవాలాలు ఇవన్నీ జరిగాయి. పవర్ నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎవరు అక్కడికి వెళ్ళి డేర్ చేయరు. నువ్వు ఎందుకంటే చేస్తావు, సినిమా ఏంటిది, ఈ డబ్బుని ఎక్కడ ఎందుకు పెట్టి అడిగే హీరో ఉండటానికి. వాళ్ళు అన్నీ చేశారు. ఆ టైంలో సెక్షువల్గా కూడా ఎంజాయ్ చేయడానికి వీళ్ళు చాలా చాలా పద్ధతులు వాడారు. నువ్వు అడిగిన సమంత అతను డివోర్స్ చేసుకోవటం అనేది దీని గురించి చేశారా, వీళ్ళు ట్యాపింగ్ వాళ్ళు చేశారా అనేది నేను పెద్ద ఎందుకు ఒప్పుకోనంటే, వీళ్ళకి ఏంటి పని, ఒక యాక్ట్రెస్ కానీ ఒక ప్రైవేట్ లైఫ్లో కానీ నీ వల్ల కొంత పని ఉంటే, ఏదైతే సెక్షువల్ ఫేవర్ కానీ ఇంకోటి ఏమన్నా ఉంటే ఆ అమ్మాయిని రమ్మంటారు. అసలు ఆ అమ్మాయిని తీసుకెళ్ళేవాడు గురించి ఎవరు మాట్లాడరు అంటాను. సమంతాని కానీ రకుల్ ప్రీత్ కానీ ఇలా చాలామంది ఉన్నారని అంటున్నారు కదా, సోషల్ మీడియాలో అంటున్నారు. కాబట్టి వాళ్ళని యాక్చువల్గా టెలిఫోన్ ట్యాప్ చేస్తేనే వెళ్ళిపోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు, ట్యాప్ చేయవలసిన అవసరం వాళ్ళకి లేదు. టెలిఫోన్ ట్యాప్ చేసింది ఐఏఎస్ ఆఫీసర్లని, ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళాలని, కాంట్రాక్టర్స్ని ఉన్నాయి కదా, ఎక్కడెక్కడైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళని ట్యాప్ చేస్తారు. వీళ్ళు ఎందుకు ట్యాప్ చేయడం, నన్ను ఎందుకు పెళ్ళలేదు అని సినిమా వాళ్ళు కొంతమంది వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది కాదు కొంతమంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి కదా, నువ్వు ఒక చోటుకి వెళ్తే రోజుకి 3 లక్షలు ఇచ్చాడు కూడా నైట్ ఉండదు అటు ఒప్పేస్తాడు. డబ్బులు వాళ్ళకి చిల్లర పెంకుల కింద లెక్క. ఇప్పుడు అర్థమైంది. ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ చెప్పేశాడు, ఇలా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ రూపంలో పెద్ద పెద్ద అమౌంట్లు చెందుతున్నాయి వీళ్ళకి అని చెప్పేసి. అటువంటి పరిస్థితుల్లో ఇతను బ్లాక్మెయిల్ చేసి ఎందుకు రేపించుకుంటాడు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అసలు ఒక అమ్మాయిని బలవంతంగా పడుకోలేరు మీరు. రేప్ జరగదు, గ్యాంగ్ రేప్ జరుగుద్ది, సింగిల్ పర్సన్ రేప్ జరగదు. ఆ అమ్మాయికి అల్టిమేట్గా కొట్టు తిట్టిన తర్వాత అమ్మాయి ఒప్పుకుంటేనే అతను సంభోగం చేయగలడు. అర్థమైనప్పుడు ఎందుకంటే డైరెక్ట్గా చాలాసార్లు చెప్తున్నాను,